పైన నుంచి తెంపుకొని వచ్చిన ఆకుకూరలు ఎంత వచ్చిందో చూద్దాం. పల్లెంలో వేద్దాం. అది మీద తీసుకొని వచ్చాను. ఇలాంటి ఆకుకూరలు కూడా మీరు కూడా హార్వెస్ట్ చేసుకోండి. 0 బడ్జెట్లో చాలా బాగా వస్తున్నాయి ఆకుకూరలు. 4 రకాల ఆకుకూరలు అయితే తెంపాను నేను. ఇప్పుడు ఈ పల్లెంలో వేద్దాం ఎంత వస్తుందో. అది తీసుకొని వచ్చాను. పైకి గిన్నె తీసుకెళ్ళలేదు. అప్పుడు ఏదైతే వచ్చింది ఫ్రెండ్స్. గోలి ఆకు, సిర్రాకు, కమ్మాలాకు ఇవి ఎక్కువ వస్తున్నాయి. ఇది గల్జారు. ఇవి సీడ్స్ అయితే నేను తీసి పెడతాను. ఈ గంగగోలి కూర, అలాగే వీటిలో తెలుపు ఎరుపు అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన గార్డెన్లో ఆకుకూరలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెప్పుకుంటూ ఉంటాను. ఇంకా వేరే వాళ్ళకు కూడా ఉదయం టిమాడాకు ఇచ్చాను. అదే మీరు గల్జర్ అంటారు కదా, అది వీడియో అయితే అది తీయలేదు. ఉదయం పీకింది. ఎప్పుడు అవసరం ఉంటే అట్లా నేను పీక్కోవడము, వేరే వాళ్ళకు సడన్గా ఇవ్వడం, చాలా వీడియోలు అయితే మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట ఆకుకూరలు. ఎందుకంటే ఆకుకూరలు ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకొని వండుకుంటేనే బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కంటే కూడా. ఇలా కొన్ని రకాల ఆకుకూరలు మనం ఇప్పుడైతే చేసుకోబోతున్నాం. మరీ ఎక్కువ వేసిన పప్పు బాగుండదు అన్నమాట, టేస్ట్ అది పులగూర అయిపోతుంది. లైట్గా వేసుకుంటూ ఉండాలి. గడ్డి కూడా పులిసింది. పైకి వచ్చి ఈ గడ్డి బిక్కోవడానికి టైం లేదు. ఈ ఎండ ఎలా కాస్తామంటే అలా కాస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇది స్మాల్ హార్వెస్ట్. ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తాను. మరీ ఎక్కువగా పెట్టుకున్నా టేస్ట్ ఉండదు అన్నమాట. మళ్ళీ ఎరువులు కలిపి పెట్టుకుంటే ఇంకా హెల్తీగా వస్తుంది. మనం ఈ చిక్కుడు కటింగ్స్ పెట్టాం కదా, అవి కుల్లడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఈలోగా ఈ ఆకుకూరలు అయితే మనం హార్వెస్ట్లు అయితే చేసుకుంటూ ఉండొచ్చు. గడ్డి కూడా వస్తుంది, అన్నీ వస్తాయి. ఇదైతే నేను కోసుకున్నాను. ఇవాళ పప్పులేకి నాకు చాలా అనమాట. ఇంకా పాలాకు కూడా చాలా ఉంది. పాలాకు నేను హార్వెస్ట్ చేయడం లేదు. ఇవి చూసారా, తెల్ల గలిజారు, సీడ్స్ వదిలేసాను. డబ్బాలలో ఉంది. ఇంకోటి చూపిస్తాను మీకు. చూసారా, గంగకోలి కూర చిన్న బాటిల్స్లో ఎలా పెరుగుతుందో చూడండి. చూడండి ఎంత బాగా వస్తుందో గంగకోలి కూర. ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆకుకూరలు చూసారా, కోస్తుంటే వస్తూనే ఉన్నాయి. ₹1 ఖర్చు లేకుండా ఆకుకూరలు అయితే మనకు వచ్చేస్తున్నాయి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సున్నమణి గార్డెన్. నా పేరు నాగమణి. పప్పులేకి ఆకుకూర అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇది ఎర్రగోలి ఆకు, తెల్లది ఎర్రది రెండు ఉన్నాయి. పప్పులేకి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు. ఆకుకూరలు ఎప్పుడు ఫ్రెష్గా హార్వెస్ట్ అయితే చేసుకోవాలా, అప్పుడే బాగుంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టి చేసుకోవడం కంటే ఇలా ఎప్పటికప్పుడు పెంచుకొని హార్వెస్ట్ అయితే చేసుకుంటే బాగుంటాయి. నేను ఛానల్ పెట్టి సుమారుగా 6 ఏళ్ళు పూర్తి అయిపోయిందండి. 6-7 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ళు అయిందిలేండి. ఆగస్టు 20 అకౌంట్ పెట్టాను అనమాట. ఇంకా వీడియో వచ్చేసి డిసెంబర్లో నేను పోస్ట్ చేశాను. ఇప్పుడు నాకు డిసెంబర్ వరకు టైం ఉంది. ఇంకా మనము వాచ్ అవర్ పెంచుకోవాలా అంటే ఈ డిసెంబర్ లోపలనే పెంచుకోవాలా, మళ్ళీ మైనస్ అయిపోతూ ఉంటుంది. కొత్తగా పెడితే మైనస్ అవ్వదు. నాకైతే ఫస్ట్ అయితే వాచ్ అవర్ చాలా బాగా వచ్చింది. చాలామంది చూసేవారు. అప్పుడు సబ్స్క్రైబర్లు తక్కువ ఉండేవాళ్ళు, వ్యూస్ ఎక్కువ వచ్చేటి.
చూద్దాం. ఇంకా డిసెంబర్ వరకు చూస్తాను. ఒకవేళ మానిటేషన్ కాకపోతే వేరే కొత్త ఛానల్ పెడతాను. మన సబ్స్క్రైబర్లు కొంతమంది బాగా చూస్తున్నారు. ఒక 20 మంది ఫుల్ వీడియోలు చూస్తున్నారు, కొంతమంది చూడట్లేదు. చూస్తే అందరూ సపోర్ట్ చేసుకుంటే వాచ్ అవర్ అనేది పెరుగుతుంది. కొంతమంది చూడటం లేదన్నమాట. కొంతమందికి నచ్చుతాయి వీడియోలు, కొంతమందికి నచ్చవు. అట్లా మనం ఎవరిని ఏమనేదానికి కూడా ఏం లేదనమాట. నేనైతే అందరి ఫుల్గా చూస్తున్నాను, వీడియోలన్నీ ఫుల్గా చూస్తున్నాను అనమాట అందరి. ఎందుకంటే మనం పడే బాధ ఎదుటి వాళ్ళు పడకూడదు కాబట్టి నేనైతే ఫుల్ వీడియోలు చూస్తున్నాను. నాది మానిటేషన్ అయ్యి $9 వచ్చి కూడా సబ్స్క్రైబర్స్ లేకపోయిందనమాట. అందుకే మనకు వాచ్ అవర్తో పాటు సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలా. మంచి వీడియోలు పెడితే ఎవరైనా చూస్తారు. అప్పట్లో అయితే మన కోతులు చాలా తక్కువ వచ్చేటివి, హార్వెస్ట్లు కూడా బాగుండేవి. ఇప్పట్లో నాన్ స్టాప్ ఆకులు, గడ్డి కూడా పోనీయడం లేదా, గడ్డి కూడా తింటున్నాయి. నేను పైకి ఏమి తీసుకురాలేదు గిన్నె. ఇదైతే కోసుకున్నాను ఫ్రెండ్స్, పప్పులోకి చాలు. ఎక్కువ కోసినా బాగుండదు అనమాట. పప్పులో ఎక్కువ ఆకేసినా బాగుండదు. లేదంటే పులిహోర టైప్ చేసుకుంటే బాగుంటుంది. అన్ని ఆకులు కలిపి తక్కువ బేడలు వేసుకొని ఎక్కువ అట్లా చేసుకునే బాగుంటుంది. కానీ ఎక్కువ ఆకేసుకొని చేసిన పప్పు అంత టేస్ట్ ఉండదు. మళ్ళీ దానికి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి ఆకు. నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి కోసుకుంటాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అందరికి పంపుతూ ఉంటాను. ఓకే సిస్టర్, ఇది ఈరోజు ఒక చిన్న వీడియో. నేను ఈ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. ఈరోజు కొన్ని ఆకుకూరలు అయితే ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాం. 3 రకాల ఆకుకూరలు ఉన్నాయి, 4 రకాలు ఉన్నాయి. గంగగోళి కూరతో కలిపితే 4 రకాలు ఉన్నాయి. సరే, కమ్మాలాకు ఇవి నేను ఏర్లతో సహా తీసేస్తున్నాను. కమ్మాలాకు మళ్ళీ చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి వస్తాయి. ఇవి ఎత్తుగా ఉండేటివి తీసేస్తే ఇది కమ్మాలాకు ఉంది. ఇంకా సిర్రాక్ కూడా చాలా హైట్ అయితే వచ్చింది. దీన్ని సిర్రాక్ అంటారు. ఇంకా పూత కూడా వచ్చేస్తుంది. ఇది కూడా సిర్రాక్ ప్లాంట్. ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒకలా పిలుస్తున్నారు కదా. ఇది సిర్రాకే, ఇది సిర్రాకు. సిర్రాకు ఆకులు కొంచెం సన్నగా ఉంటాయి. ఇది అంటే అన్నీ కలిపి వేసినాం కాబట్టి విత్తనాలు. ఇది సిర్రాకు, ఇదండి సిర్రాకు. ఇది వచ్చేసి కమ్మాలాకు. కమ్మాలాకు ఆకులు ఏమవుతాయంటే కొంచెం వెడల్పుగా, హైట్ కూడా బాగా పెరుగుతుంది అన్నమాట. నేను అన్నీ కలిపి అయితే తీసేస్తున్నా. నేను కూడా వేరే వాళ్ళకు ఆకుకూర అయితే పీకిచ్చాను, మా ఫ్రెండ్కి. ఇదైతే నేను వీడియో తీయాలని ఉంచాను అన్నమాట. దీంట్లో ఇప్పటికి నేను 3 తూలు హార్వెస్ట్ చేశాను. దీంట్లో ఇలా ఎత్తుగా ఉండేదంతా పీకేస్తున్నాను అన్నమాట. ఇందులో గంగకోలి కూర ఉంది, మట్టి మాడాకు ఉంది, ఆ సిర్రాకు, కమ్మాలాకు, ఇది పునన్నవి అంటారంట. పునన్నవి కొంతమంది ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒకలా పిలుస్తారు. కొంతమంది గల్జేలు అంటున్నారు. ఈ ప్రాంతంలో కడప జిల్లాలో అటిమాడాకు అంటారు. ఇది గంగకోలి కూర. 4 రకాల ఆకుకూరలు ఈ టబ్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా ఇది పెరుగుతుంది అన్నమాట. ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవైతే పెరుగుతాయి. మళ్ళా ఈ పళ్ళెంలో పెట్టేస్తాను.
తాలింపుకు చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా కాడలు ఉన్నవి ఇవి నేను మొన్న హార్వెస్ట్ చేశాను కదా, మళ్ళీ మొద్దులు, ఇవి మొద్దులు అనమాట. మళ్ళీ ఇగుర్లు వెళ్తే వచ్చేసాయి. చూసారా ఎంత బాగా ఇగుర్లు వస్తున్నాయి. మళ్ళీ ఇంకా అక్కడక్కడ ఉంది ఫ్రెండ్స్, హార్వెస్ట్ చేసేస్తాను. ఇదైతే పూత వచ్చేసింది, గంగగోలి కూర అంటే ఎరుపు ఉన్న కాడలు, ఇది ఎరుపు. ఇది తెలుపు, తెలుపు వచ్చేసి చాలా లేటుగా కాడలు వచ్చేస్తున్నాయి. ఇలా ఇదంతా అట్టి మాడాకు. ప్రస్తుతానికి ఇదైతే కోసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.